అన్ని ఆశ్చర్యపడు ఆలోచనకర్త. ఆయన మనము ఏ విధంగా తలపోతున్నామో, ఆయనకి ఎంత స్థానం ఇస్తున్నామో, మన ఉదయంలో ఎంత స్థానం ఇస్తున్నామో, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు సర్వకాలంలోనూ చింతిస్తూ చేస్తూ బాగుండని కొట్టుకుంటే మనము ఆయన మర్చిపోయే ఎప్పుడో ఒకప్పుడు కట్టుకుంటున్నప్పుడు జపం చేసుకుని కట్టుకున్నారు. దేవుడు అంటే దేవుడు మనకి జీవితంతో ప్రేమ. ఈవేళ ఉదయం 5:30కి వచ్చా నా పుట్టినరోజు, నేను పుట్టానా, నాకు ఏం చెప్తావు అన్నాడు. నేను చెప్తాను ఇప్పుడు మంచి చెడు బాగుందండి. అప్పుడు నువ్వు చెప్తాను ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పాలంటే చాలా వార్త ఉంటే మన వార్త ఉంటే మనకు శిశువు పుట్టాను, కుమారుడు చూడను, ఇక కుమారుడు ఉంచాడు, ఇక ఉంచాడు, ఆ కుమారుడు ఉంచాడు. అంచేత మనము దిక్కునేవారం కాదు. అంచేత అందుకే దిక్కునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పుత్రుడు అంటే ఏమిటే దేవుడికి మనం స్తుతులు చెల్లించాలి. దేవదేవుడే వచ్చాడే. అందుచేత ఇక్కడ ముద్రాజ్యము మొదలాజ్యము వచ్చిన మరియు ఆయన బూడములకు అలాగ సమృద్ధిని మరలా ఇప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చెప్తున్నాడు. దేవుడు చెప్తాడా? ఆయన చెప్పడం ఎవరు? ఆది సముద్రుడు. అది సముద్ర దేవుడు ఇక్కడికి మేము ఎందుకు వచ్చాడు? అబ్రాహ్మ కాలంలో అబ్రాహ్మ ఇసుకులో యోధులు తెక్కిస్తా నీకు 50 సంవత్సరాలేనా, నీవు అబ్రాహ్మ పుచ్చుతావా అన్నప్పుడు అబ్రాహ్మడే నువ్వు ముందు ఉన్నాడు అని చెప్పినప్పుడు వాడు నమ్మలేదు. అయితే రోజున సంభవం చేస్తే వచ్చినప్పుడు ఎందుకు వేస్తే ఎక్కువ ఇప్పుడు అబ్రాహ్మ దశభక్తినే దేవుడు చదువుతాము. అది కనుక అది కూడా మీకు ఇచ్చేందుకు ఎవరు అనేది తండ్రి లేనివాడు తెలియనివాడు ఆయన సొమ్ముతుడు. ఆయన మాటలు ఆయన ఈ రకము చూడండి. స్వార్థం రాజ్యము మన వచ్చిన కనబడుతుంది. చెప్తున్నా వాక్యం నేను వాక్యము దేవుడు నేను వాక్యము దేవుడు ఎవడేను ఆయన ఆది అందు తెలియజేయను సమస్తము ఆయన మాకు కలిగాను. ఆయన దేవుడేను ఆ చూపును అన్నీ ఉందా? జీవం ఉందా? విలువ ఉందా? ఇప్పుడు చూమంటుంటే సార్ ఆయన లేకపోతే మనమా మెట్టే ఎట్టే పోతే ఎంతో తెలియదు. అంచేత విశ్వాసం అంటే సరిపోదు, విశ్వాసం ఉండాలి. ఇంతకుంటారు రమ్మంటే ఇలా ఒక మెప్పు అంటే నేను పిల్లలతో వెళ్ళాలి. స్వస్థలకి ఈ జీవితం ఇచ్చాడంటే ఆయన కనిపించిందిగా ఇచ్చాడు. అంతేగాని దీన్ని కనపరచకుండా మనం కనిపించడము నిజంగా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పైన ఇవ్వాలి. తర్వాతే అవుతుంది. ఏమిటికంటే ఏది కూడా ముఖ్యం కాదు. ప్రథమ తాంబరంగా దేవునికి సమయం బాధలు ఇచ్చే ఆయనకి అనిపిస్తే నన్ను కనిపించుకోండి. నేను కనిపించినట్టు దేవుడు మర్చిపోయాడు.
నీకు శక్తి లేకపోవచ్చు, కానీ కొత్తగా నీవాడికి జీవాన్ని చెప్పిన శక్తి జరుగుతుందా? డాక్టర్గా సలైనగా రక్తానికో ఇది ఆత్మీయంగా ఉండే నువ్వు ఆశించే విధానం బట్టి నీకు చెబుతుంది. అక్కడ కొద్దిగా ఉన్నారు, గుళ్ళు ఉన్నాయి. గొర్రె అంటే 4,000-5,000 గొర్రె ఎంత? ఎన్ని గొర్రెలు? 100 మంది గొర్రెలు. దూత వచ్చిందే 9 లక్షలు ఉదయించినాడు అని చెప్తా. రక్షకుడా మేము రక్షకుడా, మేము ఉంటా ఎత్తుకోరా ఎత్తుకోదా అనుకునే మామూలు చేయలేదు. నిజంగా ఉద్దేశింది కాబట్టి దేవుడు చూసే భాగ్యము తక్కువ 9 మీద వాడికి దొరికింది. ఏ రోజు దొరకలేదు, ఏ రోజుకి వాడికి ముందే ఉన్నా జ్ఞానపడి వచ్చారా మీరు చూసి వచ్చే అవి చేస్తా వస్తులు వేసుకుని వెళ్ళా చంపుతాడు అన్నట్టు ఎంత ఎంత గొప్పగా చెప్పాడు. చెప్పట్లా అందుకేమైంది అక్కడ కోవిడ్ టైంలో ఇంకో లేదు పెద్ద ప్రసంగం తెచ్చినప్పుడు అది దేవుడు స్వరమే కానీ మనసులో ఉన్నప్పుడు దేవుడు నమ్ముతుంది అవుతాడు తెచ్చిపోయాడు. అటువంటి అంటే దేవుడు మాట్లాడతాడు కానీ నువ్వు నేను కాదు. దేవుడు మాట్లాడి దేవుడు మాట్లాడలేరా? ఆయన గొప్ప దేవుడు, గొప్ప శక్తిమంతుడు. అందుకు చూడడానికి ఓదేస్తున్నప్పటికీ ఎందుకు పట్టారు వెళ్ళి అక్కడ ఏమన్నా చెప్పండి నిజమా అన్నామంటే ఇంకా నువ్వు జాగ్రత్త అగాధ జాగ్రత్త నిజమా అది నిజమే ఆకారమా మే నిజమే నిజమే ఎందుకు కష్టం? దేవుడు వచ్చి నేను దేవుడిని మీకు చదివించాను అంటే వీళ్ళు ఏమంటారు నా అందించాడు యోగన అందించదండి దిక్కులేదు మా ఎవరు చూద్దాండి ఎవరు చూద్దాం చూడండి ఒక రోజు ముద్ర రాజ్యామో ఒక రోజు చూడ ముద్ర రాజ్యామో ముద్ర రాజ్యామో ఒక రోజు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం నుంచి వారికి దేవుని ఆయన అధికారం అనుగ్రహించాను. అయితే అసలు ఇంకా నిశ్చయము చిత్తు చూసిన వాళ్ళ ఆయన అగ్నించలేదు. లెక్క చూడ లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రజలకు అయిపోవచ్చు ఇతడు తిన్నామో అనే అందరూ వచ్చి అది నేను తిన్నా చూద్దా అది రాజ్యామం నేను తిన్నాము వచ్చినారా మీరు నగ్గించారా వీరు నగ్గించారు అన్నట్టు. ఇప్పుడు లోకం ఏం చెప్తుందంటే దేవుడు వస్తే కాదు నువ్వు దేవుడు కాదు నువ్వు వంటవాడి కొడుకువే అంటే ఇప్పుడు నా భారతీయులు కూడా ఎక్కిస్తాం ఒప్పు పొడి వీళ్ళంతా కూడా కాలిపోతాయితే ఈ భారతీయులు తిరుగుతున్నారు. ఈ భారతదేశానికి ఉన్న నాయకులు కూడా ఏదో మన వాళ్ళ ఉన్నారు. ఇండియా నాయకుడు వాళ్ళు పేరు కూడా
గాడిస్తే వాళ్ళు గాడిస్తే మనవాడు కలిపితే గాంధీ చేస్తే జీరా జీరో 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 జీరా ఇక్కడ మన తత్వలో అలాగే ఉంటే దేవుడు అంటే ఒక పథకాన్ని చేస్తే చూడగానే మంచిగాడు మూడేగాడు ఇద్దరు కూడా పడుతున్నాడు అక్కడ చంపలేకపోగా మన మీద కూడా పోతాడు నేను స్వత అంటే ఎంతమంది చచ్చిపోయారు రక్త దుష్కాడే వచ్చాడు రాయన ఇంకేటానికి సాధన ఎంతగా ప్రశ్నించింది ఎందుకు ఆ భయం భయం సుప్రమంటే శీతల భయం అంటే అలా ఆయన పుస్తకం మీద రాజ్యాలను ఎట్లన్నాడు నిజాన్ని కూడా అంటే చెప్పాడు చెప్పడా మంచి చెప్పా ఏం చెప్పాడా ఏమిటా లేకపోతే వచ్చినా ఒక్కరు వచ్చినాం ఆయన ఏకముక్తుడు భూములు ఏడు రాజ్యము అంతములు దేవుడు అని చెప్పానా రాజ్యమా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు 11 వచ్చాడు 400 అన్నాడు